రంగనాథ్ గారు, హైడ్రాలో రాజకీయ జోక్యం లేదని మీరు చెప్పగలరా? తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు టచ్ చేయట్లేదు? ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ రాజకీయ వ్యవహారంగానే టార్గెట్ చేసి కూల్చుతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ రెండింటికి సమాధానం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఇది ఎందుకు కూల్చట్లేదంటే ఎఫ్టీఎల్ లైన్కి అది బఫర్లో ఎక్కడో వేల ఇల్లుల మధ్యలో అది ఉన్నది. తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు ఆయన ఎవరి రెసిడెన్స్ డిమాలిష్ చేయాలంటే కనుక అక్కడ ఇంకో 100 ఇల్లులు తీయాలన్నమాట. మధ్యలో ఒకదాన్ని తీయలేం కదా, అందరిని తీద్దామా? ఇప్పుడు మీరు అనేది మీలు కూడా ఉండొచ్చేమో అక్కడ, రేపు బఫర్లో ఉండొచ్చేమో, లేకపోతే నాది లేకుండా కూడా నాది చెబుతున్నారు. ఏది నాది, మా ఇల్లు 50 ఏళ్ళ క్రితం కడితే మాది ఎఫ్టీఎల్ బఫర్ అంటున్నారు. మేము అసలు చెరుకు ఎక్కడో కిలోమీటర్ అవతల ఉంటుంది మా ఇల్లు. సో అది అంటే ఇష్టమైనట్టు ఎవడంటే వాడు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఇది బఫర్లో ఉన్నటువంటి ఇల్లులు 1,00,000 ఇల్లులు ఉంటాయేమో హైదరాబాద్లో, ఎందుకంటే వేల చెరువులు ఉన్నాయి. 1,00,000 ఇల్లులో 50,000 ఇల్లులు ఉంటాయి. అన్నింటినీ తీయలేము కదా, ఒకే యూనిఫామ్ పాలసీ అప్రోచ్ చేస్తుంది. ఓకే, సో రేపు తీయాల్సి వస్తే తిరుపతి రెడ్డి గారి ఇల్లు బఫర్ జోన్లో ఉంటే ఆయనతో పాటు తక్కిన వాళ్ళు కూడా తీద్దాం. దాన్ని ఇదేం లేదు పెద్ద, దానికి ఏది రూల్ అనేది అందరికీ ఒకటే అప్లై అవ్వాలి. నెక్స్ట్ రెండోది మీరు చెప్పేది ఏంటంటే ఇది దీంట్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కూడా. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైడ్రాకి మేము జాయింట్ ఇన్స్పెక్షన్లో వెళ్ళాం. అది ఏంటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది జిహెచ్ఎంసీ కమిషనర్కి, ఇచ్చి మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పరిగణలోకి తీసుకోకుండా మా ఎన్ఓసీ లేకుండా చేశారని. సో దాని మీద ఏంటి, ఒక అధికారుల బృందం జిహెచ్ఎంసీ కమిషనర్ రిక్వెస్ట్ చేస్తే నేను, జిహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ అందరం వెళ్ళాం. దాని మీద తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళే నోటీస్ ఇచ్చారు. మేము వస్తే దాంట్లో పక్కన వెళ్తే అంత హైడ్రా నోటీసులు లేదు. హైడ్రా అసలు మేము నోటీస్ ఇవ్వలేదు, అది మాకు దాంట్లో లేదు. ఆ రోజు ఇన్స్పెక్షన్, జాయింట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మటుకు కలెక్టరు నేను అందరం వెళ్ళి దాన్ని వెరిఫై చేసాం. అంతవరకే జరిగింది. సో ఇది అనేది అంటే ఏంటంటే దేన్నో దాన్ని లింక్ చేయటాలు ఇవన్నీ చేసి దాన్ని ఏంటంటే డిస్ట్రాక్ట్ చేయడం అనేది. అంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్ మీద హైడ్రా ఆఫీస్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉందని చెప్పి కొన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్లో ఉంటే ఇది కూడా ఉంటుంది. ఒకసారి పీసీఆర్ ఆ ఫోటో ఉంటే ప్లే చేయండి ఒకసారి. హైడ్రా ఆఫీస్ సంబంధించి హైడ్రా ఆఫీస్ ఎఫ్టీఎల్ ఏం లేదు. సో అంటే వాళ్ళు వైరల్ చేస్తుంది, డెఫినెట్గా ఆ క్వశ్చన్ వస్తుంది కాబట్టి. రైట్, హైడ్రా ఆఫీస్ మేబీ డెడ్ ఆపోజిట్లో ఉంటుంది ప్రదీప్ కన్స్ట్రక్షన్కి, హుసేన్ సాగర్ చుట్టూ. అది వైపు ఉంటుంది, ఇది ఇంకో వైపు ఉంటుంది. హైడ్రా ఆఫీస్కి చెరువుకి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, ఏం లేదు. పీసీఆర్ ఇది కూడా అంటే ఎవరికి వాడు ఇచ్చే నెరేటివ్లో బిల్డింగ్లో ఇది కూడా రైట్. యా, సో ప్రదీప్ కన్స్ట్రక్షన్ హైడ్రా సేస్, మీరు దాన్ని మీరు ఒక లైన్ గీయండి, హైడ్రా ఆఫీస్ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉందని చెప్పండి, అది చెప్తే కనుక తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూపించండి. పక్కనే ఇంకోటి ఏదో బస్తీ ఉంది, తర్వాత పార్క్ హైత్ ఏదో సంథింగ్ హోటల్ కూడా ఉన్నట్టుంది. అదేది ప్రదీప్ కన్స్ట్రక్షన్ పక్కన. అవును. సో ఇవన్నీ ఎఫ్టీఎల్లో రాండి, ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్లో వస్తుందా? హైడ్రా కమిషన్ వల్ల దాన్ని ఎవరు చేశారు, నోటీస్ ఇచ్చింది జిహెచ్ఎంసీ కమిషనరు, రిపోర్ట్ ఇచ్చింది ఇరిగేషన్ వాళ్ళు. సో దాన్ని కోర్టులో కూడా కంటెస్ట్ చేశారు వాళ్ళు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ గారు వాళ్ళు కంటెస్ట్ చేశారు. జిహెచ్ఎంసీ నుంచి కూడా వాళ్ళ అడ్వకేట్స్ కూడా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. సో రేపు ఎట్లా కోర్టు డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళు అనేది ఏంటి, దీనికి డ్రాఫ్ట్ ఏది నోటిఫికేషన్ ఇష్యూ కాలేదు. బట్ అది ఎఫ్టీఎల్ అనేది అది వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అది ఎఫ్టీఎల్ ఇది అని వాటర్ బాడీ ఉన్నటువంటి ప్రెసెన్స్ అది చూపిస్తూ చెప్తున్నారు. చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అంటే మమ్మల్ని అసలు పరిగణలో తీసుకోకుండా అది పర్మిషన్ తీసుకున్నారు అనేది వాళ్ళు ఇచ్చిన ఇదనమాట. ఎందుకు వచ్చింది అది కూడా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అప్లై చేశారు. ఎవరు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు జిహెచ్ఎంసీకి. అప్పుడు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళకి రాశారు మీది ఎన్ఓసి తీసుకొని చేశారని. వాళ్ళు వెంటనే ఒక రిపోర్ట్ ఇచ్చారు, అసలు మాకు సంబంధం లేదు, మా దగ్గర తీసుకోలేదు అనే దాంతో అలా వచ్చింది బయటికి. అంతేగాని దాన్ని వాళ్ళ ఓసీ అడగడంతో ఇది బయటికి వచ్చిందనమాట. అలా వచ్చి దీనికి జరిగింది అనమాట. రంగనాథ్ గారు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ సంబంధించి మీరు గోడలు కూలగొట్టి అక్కడ నుంచి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి కదా, అవునవును. అక్కడ మీరు వాటిని రాత్రికి ఇలా గోడలు తీసేసి అక్కడ రోడ్లు వేసి వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యేది, వాళ్ళు ప్రైవసీ కోసం వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు మన నగరాభివృద్ధికి విల్లాస్ కూడా అవసరమే కదా, ఎందుకు తీశారు? ఒకటి, మీరు కొన్ని ఏరియాలో కేవలం హెచ్ఎండిఏ ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్న దగ్గర మాత్రమే అట్లా చేస్తున్నారు ధరలు పెంచడం కోసం. అదే కోకాపేట, గచ్చిబౌలి లాంటి ఏరియాలో తీయట్లేదు, ఓన్లీ బాచ్పల్లి, మల్లంపేట ఆ ఏరియాలో మాకు తీస్తున్నారు విమర్శలు ఉన్నాయి, ఏమంటారు మీరు? నేను ఇది అప్పుడు ప్రదీప్ యాంటిలియా అనేది ఉన్నది, దాని పేరు ప్రణవ్ యాంటిలియా సంథింగ్ పేరు ఏదో ఉన్నది దానికి. సో వాళ్ళది అక్కడ హెచ్ఎండిఏ వాళ్ళకి చేయడానికంటే డెఫినెట్గా హెచ్ఎండిఏ ల్యాండ్స్ ఉన్నాయండి, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. దాన్ని వాళ్ళు గవర్నమెంట్ రేపు ఆప్షన్ చేస్తే అది ఒక ఆస్పెక్టు. బట్ అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే అక్కడ మల్లంపేట గ్రామస్తులు వాళ్ళు వచ్చేసి వందలాది మంది వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎగ్జిట్ 4A అనేది ఔటర్ రింగ్ రోడ్ మీద ఒకటి ఓపెన్ అయింది కొత్తది. అది ఆ 4A ఓపెన్ అయ్యి ఆ మల్లంపేట రోడ్డు మీద బాచ్పల్లి వైపు కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కనుక 4A ఎగ్జిట్ ఓపెన్ అయిన తర్వాత ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. అప్పటిదాకా చిన్న రోడ్ అది లోడ్ తీసుకోలేకపోతుంది, మల్టిపుల్ రోడ్స్ క్రియేట్ చేయాలి కదా. ఈ ప్రణవ్ యాంటిలియా అనేవాళ్ళది అది గేటెడ్ కమ్యూనిటీ కాదు,
అది క్లియర్గా వాళ్ళ పర్మిషన్లో దాంట్లో రాసింది, దాంట్లో కండిషన్ కూడా చూపించాం వాళ్ళు వస్తే కూడా. తప్పు బిల్డర్ అవుతుంది కానీ కమ్యూనిటీ కాదు కదా. బిల్డర్ ఎందుకు అవుతుంది? బిల్డర్ది అవుతుంది, కమ్యూనిటీ వీళ్ళు కొన్నది, వీళ్ళు ఇప్పుడు లేని హక్కును వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీన్ అనేది బిల్డర్ వీళ్ళకి ఒకవేళ కనుక గేటెడ్ కమ్యూనిటీ అని చూపించి అమ్మి ఉంటే కనుక బిల్డర్ మీద కేసు పెట్టండి, ఒక చీటింగ్ కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేద్దాం అతన్ని. ఎవరు వీలు చేయాలి? ఎవరో కస్టమర్స్ లేని హక్కుని వాళ్ళు మా హక్కుగా క్లెయిమ్ చేయడం అనేది రాంగ్ కదా. ఇప్పుడు వాళ్ళకి అసలు అది గేటెడ్ కమ్యూనిటీ కానప్పుడు దాని నుంచి ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి. అది మెయిన్ రోడ్ అవుతుంది. అది వాళ్ళు ఏమంటారు, ఇది మాకు గేటెడ్ కమ్యూనిటీ కాకుండా ఇది మేము గ్రూప్ హౌసింగ్, ఇది మేము అందరం ఇక్కడ ఉన్నామంటే కనుక ఎవరికి వాళ్ళు అట్లా కాలనీలుగా కట్టుకొని వాళ్ళు ఉంటే కనుక అది రేపు పక్కనున్న కాలనీ వాడికి ఎలా యాక్సెస్? ఇప్పుడు రేపు మనం ఎట్లా ఉంటుందంటే మీకు దాని మీద అంటే నేను మీకు దీంట్లో కూడా ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సి, మనం ఏంటంటే కాలనీస్ ఫస్ట్ డెవలప్ అవుతాయి అవుట్స్కట్స్లో, అంటే సబర్బ్స్లో డెవలప్ అయినప్పుడు దొంగలు లేకపోతే ఇంకా ఏమైనా జంతువులు వస్తాయని చెప్పేసి మనం చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఒక ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఆ తర్వాత కాలక్రమేణా మెల్లిగా చుట్టుపక్కలన్నీ లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌసెస్ వస్తాయి, కాలనీస్ డెవలప్ అవుతాయి. న్యాచురల్గా ఈ గోడలు తీసేయాల్సిన అవసరం పడుతుంది అనమాట ఎక్కడైనా కానీ కూడా. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సిషన్. అంటే ఒక కాలనీస్ డెవలప్ అయ్యేటప్పుడు ఒక సబర్బ్స్ మెయిన్ సిటీలోకి మర్జ్ అయ్యే క్రమంలో జరగాల్సిన ప్రక్రియ ఇదంతా కూడా. అన్ని చోట్ల ఉంటుంది. మేము ఉన్నాం, మా కాలనీ ఉన్నది, మేము ఇప్పుడు అమీర్పేట దగ్గర ఉంటాం, మధురనగర్ అనే దగ్గర. మా కాలనీస్లో కూడా ఫస్ట్లో మాది ఒక చిన్న లేఅవుట్ ఉండేది, ఎంత కొన్ని వందల హౌసెస్ ఉండేది, దానికి ఒక గోడలు కట్టి ఉండేది. పక్క కాలనీకి వాళ్ళ కాలనీ వాళ్ళ లేఅవుట్ ఉండేది. ఎప్పుడైతే కనుక అది 1970s ఆ తర్వాత మెల్లిగా కాలనీస్ డెవలప్ అయ్యాయో గోడలు పోయినాయి, అన్నీ ఓపెన్ అయిపోయాయి, అన్ని రోడ్స్ అయినాయి. కస్టమర్స్ లేని హక్కుని వాళ్ళు మా హక్కుగా క్లెయిమ్ చేయడం అనేది రాంగ్ కదా. ఇప్పుడు వాళ్ళకి అసలు అది గేటెడ్ కమ్యూనిటీ కానప్పుడు దాని నుంచి ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి. అది మెయిన్ రోడ్ అవుతుంది. అది వాళ్ళు ఏమంటారు, ఇది మాకు గేటెడ్ కమ్యూనిటీ కాకుండా ఇది మేము గ్రూప్ హౌసింగ్, ఇది మేము అందరం ఇక్కడ ఉన్నామంటే కనుక ఎవరికి వాళ్ళు అట్లా కాలనీలుగా కట్టుకొని వాళ్ళు ఉంటే కనుక అది రేపు పక్కనున్న కాలనీ వాడికి ఎలా యాక్సెస్? ఇప్పుడు రేపు మనం ఎట్లా ఉంటుందంటే మీకు దాని మీద అంటే నేను మీకు దీంట్లో కూడా ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాల్సి, మనం ఏంటంటే కాలనీస్ ఫస్ట్ డెవలప్ అవుతాయి అవుట్స్కట్స్లో, అంటే సబర్బ్స్లో డెవలప్ అయినప్పుడు దొంగలు లేకపోతే ఇంకా ఏమైనా జంతువులు వస్తాయని చెప్పేసి మనం చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఒక ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఆ తర్వాత కాలక్రమేణా మెల్లిగా చుట్టుపక్కలన్నీ లాట్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌసెస్ వస్తాయి, కాలనీస్ డెవలప్ అవుతాయి. న్యాచురల్గా ఈ గోడలు తీసేయాల్సిన అవసరం పడుతుంది అనమాట ఎక్కడైనా కానీ కూడా. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రాన్సిషన్. అంటే ఒక కాలనీస్ డెవలప్ అయ్యేటప్పుడు ఒక సబర్బ్స్ మెయిన్ సిటీలోకి మర్జ్ అయ్యే క్రమంలో జరగాల్సిన ప్రక్రియ ఇదంతా కూడా. అన్ని చోట్ల ఉంటుంది. మేము ఉన్నాం, మా కాలనీ ఉన్నది, మేము ఇప్పుడు అమీర్పేట దగ్గర ఉంటాం, మధురనగర్ అనే దగ్గర. మా కాలనీస్లో కూడా ఫస్ట్లో మాది ఒక చిన్న లేఅవుట్ ఉండేది, ఎంత కొన్ని వందల హౌసెస్ ఉండేది, దానికి ఒక గోడలు కట్టి ఉండేది. పక్క కాలనీకి వాళ్ళ కాలనీ వాళ్ళ లేఅవుట్ ఉండేది. ఎప్పుడైతే కనుక అది 1970s ఆ తర్వాత మెల్లిగా కాలనీస్ డెవలప్ అయ్యాయో గోడలు పోయినాయి, అన్నీ ఓపెన్ అయిపోయాయి, అన్ని రోడ్స్ అయినాయి.